ఇంతకు ముందు వీడియోలో మనం 30th ప్రోగ్రామ్ వరకు చేసాము. సో, ఫర్ లూప్ ఏ విధంగా యూజ్ చేయాలి పైథాన్‌లో అనేది చూసాము. సో, ఈ వీడియోలో 31st ప్రోగ్రామ్ నుంచి చేద్దాం. సో, 31st ప్రోగ్రామ్ వచ్చేసరికి వైల్ లూప్. ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. సో, ఇక్కడ జూపిటర్ నోట్‌బుక్‌లో పేస్ట్ చేస్తున్నాను. ఇది రన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మీకు. ఓకే. సో, ఈ విధంగా వచ్చింది. సో, i వాల్యూ 1 తీసుకున్నాను. వైల్ i <= 5 అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయినంత సేపు మనకి ఈ వైల్ లూప్‌కి సంబంధించిన స్టేట్మెంట్స్ అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ 2 స్టేట్మెంట్స్ ఏంటి? ప్రింట్ i వాల్యూ ప్రింట్ అవుతుంది. end = స్పేస్ ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, end = స్పేస్ అని రాసినప్పుడు నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఈ స్పేస్ తర్వాత వస్తుంది. ఓకే. అదే మనం end = స్పేస్ రాయలేదనుకోండి, అప్పుడు ఈ 1, 2, 3, 4, 5 అనేది సెపరేట్ లైన్స్‌లో వస్తాయి. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. సపోజ్ ఇట్లా రాసామనుకోండి. సో, మనకు అవుట్‌పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. 1, 2, 3, 4, 5 అనేసి. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయినంత సేపు నీకు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఫర్ లూప్‌కి, వైల్ లూప్‌కి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ i వాల్యూని ఇక్కడ ఇస్తున్నాము. ఓకే. ముందుగానే ఇనిషియేట్ చేస్తున్నాం i వాల్యూని. వైల్ లూప్ లోపల i వాల్యూని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తాము. ఓకే ఇక్కడ. సో, ఇది ఫర్ లూప్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వైల్ లూప్ మల్టిప్లికేషన్ టేబుల్. ఓకే. ఇక్కడ ఒక నెంబర్‌ని తీసుకుంటాము. అది స్ట్రింగ్ లాగా రీడ్ అవుతుంది కాబట్టి ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేస్తాము. ఓకే. అది n. ఓకే. సో, సపోజ్ n వాల్యూ 7 గనక మనం ఇస్తే మల్టిప్లికేషన్ టేబుల్ 7 × 1 = 7, 7 × 2 = 14 ఈ విధంగా 7 × 10 వరకు 7 × 10 = 70 వరకు రావాలి. కాబట్టి వైల్ దగ్గర ఏం చేస్తాము? i వాల్యూ 1 తీసుకొని వైల్ i <= 10 అంతే కదా. i వాల్యూ ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంది? 1 దగ్గర నుంచి 10 వరకు. సో, i <= 10 ఇక్కడ ఏం రాసాం? ప్రింట్ n అంటే మనం రీడ్ చేసిన వాల్యూ ఇంటూ i ఈక్వల్ టు n × i. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ వాల్యూ ఫర్ n. సపోజ్ నేను 8 అని ఇస్తే ఎంటర్ కొట్టగానే చూడండి 8 × 1 = 8, 8 × 2 = 16 ఈ విధంగా వచ్చింది. సో, i వాల్యూ ఎక్కడి నుంచి ఎంత వరకు తీసుకుంది? i వాల్యూ 1 దగ్గర నుంచి i వాల్యూ 10 వరకు తీసుకుంది. ఎవ్రీ టైం మనకి ఈ మల్టిప్లికేషన్ అనేది వచ్చింది. ఓకే. ఈ ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ వైల్ లూప్ ద్వారా ప్రైమ్ నెంబరా కాదా అనేది చెక్ చేస్తాము. సో, ఇక్కడ ఒక నెంబర్‌ని రీడ్ చేస్తాము. ఆ నెంబరు ప్రైమ్ నెంబరా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేయటానికి ముందుగా ఫ్లాగ్ = 0 అని తీసుకుంటున్నాను. ఓకే. వైల్ i <= n/2 ఈ డబుల్ స్లాష్ అనేది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం. డివిజన్ చేసినప్పుడు ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వరకే మనకి రావాలి అనుకుంటే డబుల్ స్లాష్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. ఎక్కడి నుంచి ఎంతవరకు? i వాల్యూ 2 దగ్గర నుంచి <= n/2 వరకు. ఓకే. వాటితో ఈ n అనే దాన్ని డివైడ్ చేస్తాము. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అందుకే కదా ఇక్కడ పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేస్తాం. పర్సెంటేజ్ దేనికోసం యూజ్ చేస్తాం? మాడ్యులో డివిజన్. ఓకే. అంటే రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ కనుక 0 అయిందనుకోండి, అప్పుడు ఫ్లాగ్ = ఏం చేస్తున్నాం? 1 అనేసి రాస్తున్నాం. ఓకే. ఒకసారి మనకు అక్కడ రిమైండర్ కనుక 0 అయితే ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్‌తో చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది డివైడ్ చేస్తుందా లేదా అనేది. ఓకే. అందుకోసం బ్రేక్ పెట్టేసాం. ఓకే. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాలేదనుకోండి, అప్పుడు i వాల్యూని ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ చెక్ చేస్తాం. n% i = 0 అవుతుందా లేదా అనేది. ఓకే. ఇట్లా మనం ఈ వైల్ లూప్ రాసుకుంటాము. ఆ వైల్ లూప్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత ఫ్లాగ్ = 0నే ఉంది. అంటే మీనింగ్ ఏంటి? ఈ ఎలిమెంట్స్‌తో అది డివిజిబుల్ కాదు. n అనే ఎలిమెంట్ డివిజిబుల్ కాదు కాబట్టి ఏం రాయొచ్చు మనం? n ఈజ్ ప్రైమ్ అనేసి రాస్తాం. ఓకే. ఫ్లాగ్ = 0 కాలేదనుకోండి, ఇక్కడ ఎల్స్ పార్ట్‌లో చూడండి
ప్రింట్ n ఈజ్ నాట్ ప్రైమ్ అనేసి రాస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేసి చూద్దాము. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, ఎంటర్ వాల్యూ ఫర్ n ఉంది. సో ఇక్కడ నేను 17 అని ఇస్తున్నా. సో 17 ఈజ్ ప్రైమ్ అని వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను 20 అని ఇస్తున్నా, ఎంటర్ కొట్టగానే 20 ఈజ్ నాట్ ప్రైమ్ అనేసి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వైల్ లూప్ మల్టిపుల్ కండిషన్స్. వైల్ లూప్లో మనం మల్టిపుల్ కండిషన్స్ ఏ విధంగా చెక్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను మీకు. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. ఓకే, ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది. సో num1 అని ఒక వేరియబుల్ తీసుకున్నా, దాని వాల్యూ ఏంటి 20. num2 అనే వేరియబుల్ యొక్క వాల్యూ 2 తీసుకున్నా. వైల్ num1 గ్రేటర్ దాన్ 10 అండ్ num2 లెస్ దాన్ 10, అంటే num1 అనేది 10 కంటే ఎక్కువగా ఉన్నంత వరకు, అలాగే num2 అనేది 10 కంటే తక్కువగా ఉన్నంత వరకు వాటి వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 22 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ num1 వాల్యూ ఏమైంది, -2, అంటే num1 వాల్యూ ఒక 2 తగ్గింది, అంటే 18 అవుతుంది. num2 వాల్యూ num2 += 3, అంటే 3 పెరుగుతుంది, అంటే 2 దగ్గర నుంచి 3 పెరుగుతుంది, అంటే 5. సో 18 5 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ టైం అవుతుంది, మళ్ళీ num1 వాల్యూ 2 తగ్గింది, అంటే 16. num2 వాల్యూ 3 పెరిగింది, అంటే 8. 16 8 అయింది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, ఈ 16 కాస్త ఇంకొక 2 తగ్గుతుంది, అంటే 14 అవుతుంది. అంటే num1 అనేది గ్రేటర్ దాన్ 10, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. కానీ num2 వాల్యూ ఏమైంది, 3 పెరిగింది, అంటే 8 + 3 11 అయింది. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు, కాబట్టి వైల్ లూప్ లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం వైల్ లూప్ లో మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ నెస్టెడ్ వైల్ లూప్. నెస్టెడ్ వైల్ లూప్ అంటే ఒక వైల్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ ని కనుక మనం రాస్తే దాన్ని నెస్టెడ్ వైల్ లూప్ అనేసి అంటాము. సో ఈ ప్రోగ్రామ్ రాసి రన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ ఐ వాల్యూ 1 తీసుకున్నాము. ఐ వాల్యూ <4 గా ఉన్నంత వరకు, అంటే ఐ వాల్యూ 1 2 3 4 వరకు. అట్లనే జే వాల్యూ 1 తీసుకున్నాము. జే వాల్యూ <i. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ ఎంత తీసుకుంటామో అంతవరకు జే వాల్యూ 1 దగ్గర నుంచి. ఓకే, ఏం ప్రింట్ చేస్తున్నాం, జే వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. ఎండ్ ఈక్వల్ టు ఒక స్పేస్ పెడుతున్నాము. తర్వాత జే వాల్యూ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఓకే, ఈ ప్రోగ్రామ్ నేను రన్ చేసి చూస్తాను. కంట్రోల్ ఎంటర్, చూడండి 1 1 2 1 2 3 1 2 3 4. ఓకే, జే వాల్యూ ప్రింట్ చేసినప్పుడేమో నీకు ఇక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి ఒకటే లైన్లో నీకు ప్రింట్ అవుతుంది. ఇట్లా 1 2 3 1 2 ఈ విధంగా ఒకటే లైన్లో ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ మారినప్పుడు నెక్స్ట్ లైన్ రావడం కోసం ఈ ప్రింట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసాం. సో ఐ వాల్యూ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. సో ఈ 1 తర్వాత 1 2 వచ్చింది కదా, తర్వాత 1 2 3, తర్వాత 1 2 3 4 ఈ విధంగా వస్తుంది. ఓకే, సో సపోజ్ ఇక్కడ నేను j is < 4 అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుందో చూద్దాం. సో ఈ విధంగా వస్తుంది 1 2 3 4, అంటే ఐ వాల్యూ 1 తీసుకున్నప్పుడు 1 2 3 4 ప్రింట్ అయింది. ఐ వాల్యూ 2 తీసుకున్నప్పుడు అగైన్ 1 2 3 4 ఈ విధంగా ప్రింట్ అవుతుంది మనకి. అదే j <i అంటే ఐ వాల్యూ ఎంత తీసుకుంటే అంతవరకే వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ మ్యాచ్ కేస్. మనకి సి ప్రోగ్రామింగ్లో స్విచ్ కేస్ స్టేట్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో అట్లానే ఇక్కడ పైథాన్లో, అది కూడా పైథాన్ 3.10 వర్షన్ ఆ తర్వాత వర్షన్స్ వరకు ఇది పనిచేస్తుంది మ్యాచ్ కేస్ అనేది. సో ఇక్కడ గ్రేడ్ అనేది ఒకటి తీసుకుంటాము. ఆ గ్రేడ్ అనేది దేనికి మ్యాచ్ అయిందో ఇక్కడ చెక్ చేస్తాం. కేస్ ఏ, గ్రేడ్ కనుక ఏ అయితే ఎక్సలెంట్ అని ప్రింట్ అవ్వాలి, బి అయితే గుడ్ అని, సి అయితే పూర్ అని, ఈ ఏబిసిలు కాకుండా ఇంకేదైనా కానీ ఇన్వాలిడ్ గ్రేడ్ అని ప్రింట్ అవ్వాలి. సో దానికి ప్రోగ్రామ్ ఈ విధంగా రాసాము. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎక్సలెంట్ అని వచ్చింది, ఎందుకని గ్రేడ్ ఈక్వల్ టు ఏ కాబట్టి కేస్ ఏలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ ఎక్సలెంట్. సపోజ్ ఇక్కడ నేను గ్రేడ్ ఈక్వల్ టు బి అని రాశాను అనుకోండి, అప్పుడు గుడ్ అని వస్తుంది.
సపోజ్ ఇక్కడ నేను గ్రేడ్ ఈక్వల్ టు డి అని రాశాను అనుకోండి, ఇన్వాలిడ్ గ్రేడ్. ఎందుకని? కేసు ఏ అయితే ఏం రాయాలి అనేది చూసాము, ఎక్సలెంట్ అని. తర్వాత కేసు బి అయితేనేమో గుడ్ అని ప్రింట్ అవుతుంది, కేసు సి అయితేనేమో పూర్ అని. ఈ ఏబిసిలు కాకుండా మనం ఏది ఇచ్చినా సరే గ్రేడ్, అప్పుడు కేసు అదర్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్వాలిడ్ గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో దాంతో మనకి ఈ వైల్ లూప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏ విధంగా మనం రాస్తాం అనేది చూద్దాము. ఫంక్షన్స్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ ఏం లేకుండా మనం ఫంక్షన్స్ ఏ విధంగా రాస్తాం అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. పైథాన్లో మనం ఫంక్షన్స్ రాసేటప్పుడు డిఈఎఫ్ అంటే డెఫినేషన్ అన్నమాట. డిఈఎఫ్ స్పేస్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్ రాస్తాము. ఓకే, తర్వాత ఈ పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాము. తర్వాత కొలన్ పెట్టేసి ఆ ఫంక్షన్కి సంబంధించిన బాడీ మొత్తం కూడా ఇండెంటేషన్ అంటే కొంచెం స్పేస్ వదిలిపెట్టి రాయాలి మనం స్టేట్మెంట్ అనేది. సో ఇక్కడ మై ఫంక్షన్ అనే ఫంక్షన్లో ఏం రాసాం స్టేట్మెంట్, ప్రింట్ హలో పైథాన్ అని రాసాము. ఇప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఎట్లా కాల్ చేస్తాం? ఆ ఫంక్షన్ నేమ్ రాసి పెరాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే కాల్ అవుతుంది. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ మై ఫంక్షన్ అనేది కాల్ అయింది. దాని లోపల ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి హలో పైథాన్ అనేసి మనకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఫంక్షన్ విత్ వన్ ఆర్గ్యుమెంట్. మనం ఆర్గ్యుమెంట్ని పంపిస్తే ఏ విధంగా వస్తుంది ఫంక్షన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్లో డెఫ్ గ్రీట్ అనే ఫంక్షన్, దానికి ఏం ఆర్గ్యుమెంట్ పంపించాము? నేమ్ అనే ఆర్గ్యుమెంట్ పంపించాము. సో ప్రింట్ లోపల ఏం రాసాం? హలో. ఏ ఆర్గ్యుమెంట్ అయితే మనం పంపించామో అది ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, సపోజ్ గ్రీట్ ఆఫ్ సుధీర్ అని పంపించాను నేను. సో నేమ్ అనే ఆర్గ్యుమెంట్కి సుధీర్ అనే వాల్యూని పంపించాను. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది? హలో సుధీర్ అని ప్రింట్ అవుతుంది. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, చూసారా హలో సుధీర్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫంక్షన్ విత్ టూ ఆర్గ్యుమెంట్స్. సో ఇందాక వన్ ఆర్గ్యుమెంట్ ఎట్లయితే పంపించామో అదేవిధంగా మనం టూ ఆర్గ్యుమెంట్స్ని కూడా పంపించవచ్చు ఫంక్షన్కి. ఓకే, ఇక్కడ నేమ్ ఏజ్ అని టూ ఆర్గ్యుమెంట్స్ పంపించాను. సో ప్రింట్ లోపల హై నేమ్ యువర్ ఏజ్ ఈజ్ ఏజ్. ఓకే, సో ఇక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేసాము గ్రీట్. రాజు అనేదేమో నేమ్ పంపించాము, 32 అనేదేమో ఏజ్ అనే ఆర్గ్యుమెంట్కి పంపించాము. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయగానే హాయ్ రాజు యువర్ ఏజ్ ఈజ్ 32 అని వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ ఉపయోగించి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి. ఓకే, సో ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ ఏ కమా బి అనేవి ఆర్గ్యుమెంట్స్, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసాము, ప్రింట్ సమ్ ఈక్వల్ టు సి అని రాసాము. ఇక్కడ ఆ ఫంక్షన్ కాల్ చేసాం 21, 32 అంటే ఏ వాల్యూ 21, బి వాల్యూ 32 అని తీసుకుంది. సో ఇప్పుడు సి వాల్యూ ఏమవుతుంది? 21 + 32 అంటే 53. సో సమ్ ఈక్వల్ టు 53 అని మనకి ప్రింట్ అవుతుంది. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సమ్ ఈక్వల్ టు 53 అని ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఈ డాక్యుమెంట్ కనుక కావాలి అనుకుంటే మీరు నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి sudhirkuc@gmail.com. ఓకే, దీని సబ్జెక్ట్ లైన్లో ఐ నీడ్ పైథాన్ ట్యుటోరియల్ డాక్యుమెంట్స్ అని టైప్ చేసి నాకు మెయిల్ చేయండి. మీకు ఈ డాక్యుమెంట్ని మీకు మెయిల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.